शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे गुरवे सर्वलोकानां विषये घोरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि कार्यारम्भं करिष्यामि सिद्ध्यद्भवतु मे सदा ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे हयग्रीवाय नमः। अरुणान्तरङ्गदाक्षीं धृतपाशां कुशशापबाणहस्तां अणिमादिविरावृतां मयूखैरहमित्यनुभावये भवानीं व्यासं विष्णुप्तारं तक्तयः स्तोत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुपदादन्दपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यपदं वन्दे भगवन्तः पुनः पुनः। शङ्कारूपेण गच्छत्तमकृतमपूज्यया शङ्करेश सामाया शङ्कराचार्यमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सदात्मध्यायरतं विषयेभ्यः पराङ्मुखं नवमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं चन्द्रशेखरसद्गुरुं प्रणमां मुदावहं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। श्रीललितामहाभट्टारिकाय नमः। श्रीसीतालक्ष्मणपद्मशत्रुघ्नहनुमत्समेत रामचन्द्रपरब्रह्मणे नमः। श्रीशिवाय गुरवे नमः। गुरवे नमः। परमगुरवे नमः। परमेश्वरवे नमः। श्रीमहागणाधिपतये नमः। శ్రీమద్దేవి భాగవతంలో 11వ అధ్యాయం ప్రవచనం సాగుతోంది. ముఖ్యంగా ఈ 11వ అధ్యాయంలో చాలా వరకు చాలా జటిలమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అధర్మంగా భావించే ధర్మం, ధర్మంగా భావించే అధర్మం ఇక్కడ ఎక్కువగా ప్రతిపాదన చేయబడుతుంది. ఈ ఉపాఖ్యానం అంతా కూడా నిత్యకృత్యం అందరికీ అనుభవాలు ఉన్నటువంటిది. యాజ్ఞవల్క్య మహర్షి వరకు అంతకుముందు వరకు కూడా యథేచ్ఛా సంచారం ఉంది. తర్వాత నియమించబడింది, నియమబద్ధులయ్యారు అనే మాట చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే అక్కడే చెప్పాను. కలియుగంలో ఉన్నటువంటి వాడికి ఏది మంచి ఏది చెడుని తెలియదు కాబట్టి విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతారు. కాబట్టి కలియుగ వాసుల కోసం యాజ్ఞవల్క్య మహర్షి దాన్ని సంస్కరించి ఒక మార్గాన్ని తీసుకురావడం జరిగింది. విచక్షణాజ్ఞానం ఉన్న వాడికి కూడా తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చూస్తారు కాబట్టి వాళ్ళకి సమస్య కాదు. అందువల్ల ఇక్కడ మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే పురాణాల్లో వ్యాస భగవాన్ పురాణం, రామాయణం కావచ్చు, ఏ పురాణం తీసుకున్నా, ఏ ఇతిహాసం తీసుకున్నా కూడా ఈ ఇతిహాసాల్లో దేవతలే పొరపాట్లు చేశారు, దేవతలే కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా అధర్మంగా ప్రవర్తించారు, దేవతలే వాళ్ళు అనేక విధాలైనటువంటి లోకగతమైన పనులు చేశారు అని మనకి వాక్యంగా కనపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా 2 సమాధానాలు చెప్పుకోవాలి. ఒకటి, మన ఎలా జీవనము ఇంత పూర్వం చెప్పాము, సృష్టిక్రమాన్ని చెప్తూ విశేషమైనటువంటి పుణ్యమే శేషంగా ఉంటే వాడు
సత్ అతిరిక్తం కాదు, ఇదంతా కూడా ఆ తర్వాత అసత్తుగా మారిందంటే ప్రపంచ రూపంగా జీవరూపంగా మారింది అని చెప్తుంది. అలా మారుతున్న క్రమంలో మొట్టమొదటి వ్యక్తి హిరణ్య గర్భుడు, ఇన్ని జీవుడే అంటారు. ఈ హిరణ్య గర్భుడు నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆవిర్భావం ఉంటారు, వీళ్ళే జీవుడే అంటారు. వాడించి కుమార సృష్టి కావచ్చు, సప్తఋషులు కావచ్చు, ప్రజాపతులు కావచ్చు, ఇంద్రాది దేవతలు కావచ్చు, ఇదంతా సృష్టిక్రమం ప్రారంభమైంది. అంటే అర్థం ఇదంతా కూడా మనం ఎలా జీవులు వాడు అలాగే జీవులు, కానీ వాళ్ళు మనకంటే ఉత్తములు, ఉన్నతులు, ఉత్తమ సంస్కారం. అంటే అటువంటి వాళ్ళే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో వాళ్ళు దానికి వశమై అధర్మాలు చేశారు, తప్పులు చేశారు, ఆ తప్పులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు అని పురాణంలో ఉండేటువంటి ప్రధానమైన రహస్యం. అంటే దేవతలే తప్పు చేసి, దేవతలు అధర్మవంతులైతే భగవంతులు లేదు, వాళ్ళ కర్మాత్మగా వాళ్ళకి ఏ శిక్ష వేయాలో అవన్నీ వేసింది. కాబట్టి వాళ్ళే తప్పు చేశారు. కాబట్టి మానవులుగా మీరు తప్పు చేయడం ఎలా ఉన్నారు నాయన, వాళ్ళ తప్పు చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, ఎన్ని రకాల కష్టాలు పడ్డారు, అటువంటి తప్పు చేసి మీరు కష్టపడద్దు అనడానికి పురాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మిత్ర సంహితం అంటారు. పురాణం మిత్ర సంహిత అంటే అదేమిటంటే మిత్రుడిలాగా మనకు బోధిస్తుంది. చూసా బాబు ఆయన చంద్రుడు నుండి ఆ విధంగా ప్రవర్తించాడు, అది ఎంత తప్పు, గురువుగారు ఎంత ఖేదాన్ని తీసుకొచ్చాడు, ఎంత తప్పు. ఇలా నేను ఉదాహరణ మన ఉదాహరణ ఒప్పుకోం కదా అని మరొక ఉదాహరణ చెప్తూ, అంతే తప్ప ఇక్కడ వాడు కూడా ఉత్తమ జీవులు, వాళ్ళకి కర్మగుణం ఉంది, సత్వగుణం, రజోగుణం, తమగుణాత్మక త్రిగుణాల్లో దేహం తయారవుతుంది. త్రిగుణాల్లో రజస్సు తమస్సు ఉద్భవమైనప్పుడు అధర్మము అసత్యము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది వాళ్ళకి ఉంది, మనకి ఉంది. తేడా అంటే వాళ్ళకి లోకానికి ఉపయోగపడుతుంది, లోకాన్ని ఉద్ధరిస్తుంది. వాళ్ళు ఏం చేసినా లోకాన్ని ఉద్ధరిస్తాయి. అలాగే వీడి మనం ఏం చేసినా మన కుటుంబమే నాశనం అయిపోతుంది. తేడా తప్ప మరొకటి ఇక్కడ. ఈ సందర్భంలో బృహస్పతి అనేక రకాలైనటువంటి స్వరగురువైన బృహస్పతి అనేక రకాలుగా బాధపడుతూ అనేక విధాలుగా అతను ఇబ్బంది పడుతూ శోభాత్రుడై ఉండగా ఇంద్రు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి దగ్గరికి వెళ్ళి తన సమస్య తన కష్టాన్ని చెప్పుకున్నాడు. ఇంద్రుడు అయ్యో నేను మీకు ఖచ్చితంగా మీ దుఃఖాన్ని పోగొట్టడానికి మేము అందరూ మా వంతు కృషి చేస్తాం, మా వంతు మేము మీకు సహాయం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మానసిక వ్యధని పోగొడతాము అని చెప్పి ఇంద్రుడు మాట్లాడుతున్న మాట ఇవాళ వాక్యాన్ని ప్రారంభమవుతుంది. ఇంద్రవాచ మహాశోకంబు ధర్మజ్ఞ దాసోస్మి తవ సువ్రత ఆనయిష్యామహమూలం భార్యా తవ మహామతే. అయ్యా మీరేమి ఓ ధర్మవర్తున్నాడు మహానుభావ గురుదేవ, ఓ బృహస్పతి గురుదేవ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ శోకాన్ని పొందద్దండి, మీరు దుఃఖించద్దు. నూనం ఆనయిష్యామి తవ భార్య మహామతి. చెప్తున్నాను, ఖచ్చితంగా మీ భార్యని నేను తీసుకొస్తాను, మీ భార్యని నేను చేరుస్తాను. మీరు ఏమి సంతోషించద్దు, ఏ విధంగా మీరు దుఃఖపడద్దు, ఏ విధంగా మీరు మనోవేద గురవద్దు అని ఇంద్రుడు మాటించి ప్రేషితే చేన్మయా దూతే నదాశ్చది మదాకుల తతో యుద్ధం కరిష్యామి దేవశక్తి సమావత. ముందు సామరస్యంగా ఓ దూతను పంపుతారు. ఆ దూత మాట విని గురుపత్ని పంపించేసేస్తే మాట్లాడు, లేదు నామానవుడు ధిక్కారం చేసి నామానవుడు అనకపోతే ఖచ్చితంగా తతో యుద్ధం కరిష్యామి, యుద్ధం చేసైనా సరే దేవసైన్యంతో కలిసి యుద్ధం చేసైనా సరే మీ భార్యని కప్పుచుంటాను. అది సామమా దండమా అనేది చంద్రుడి యొక్క ఇచ్ఛ. సామరస్యం మాటతో విని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాడు. ఉభయ దృష్టిలో అందరికీ బాగుంటుంది. కాదు మీ దగ్గర మాట్లాడి నా దగ్గర మాట్లాడితే దండోపాయం
తద్వారా వాడిని నేను తీసుకొస్తున్నాను. నాకు నాకెందుండే నా సబార్డినేట్, నాకెందుండే వ్యక్తి కాబట్టి శిక్షించే అధికారం నాకు ఉంటుంది. క్షత్రియుడిగా, రాజుగా, దేవలోకాధిపతిగా నాకు ఉంటుంది కాబట్టి నేను చేస్తాను. అది వాడిని నిర్ణయించుకోవాలి. గొడవ లేకుండా గొడవ కావాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు ఒక మొండు పట్టు పడితే లేదా దాన్ని బాధిసేటప్పుడు వాడు తర్వాత వస్తున్న ప్రమాదాన్ని గుర్తుపట్టడం. తర్వాత ఇంత ప్రమాదం వస్తుంది కదా, దీనివల్ల ఇంత సమస్య వస్తుంది కదా, దీని అనవసరంగా సమస్య నేను పెంచుకోవాలి, సాధ్యం సమస్యని తగ్గించుకుందాం అనుకో, ఇంకా వాడు పట్టుదలకు వెళ్ళి ఇంకా వాడు అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ వాడు ప్రాణాన్ని తెచ్చుకుంటాడు. ఇది లోకంలో ఉంది. ఇక్కడ కూడా మరి చంద్రుడే ఆ విధంగా ఉన్నాడంటే మరి మన కారుడు మనసుకు అధిష్టాన దేవత చంద్రుడని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. మరి చంద్రుడు ఎలా ఉంటే ఆ చంద్ర సంబంధమైన మనసు ఎలా ఉంటుంది, ఇది అలాగే ఇస్తుంది. చాలా చిత్రం. ఇది ఆశ్వాస్య గురు శక్ర దూతం భక్తులు రక్షణ ప్రేషయామాస సోమాయ వార్తాం సంశయం అద్భుతం. ఇలా గురువుగారు మాటించి బృహస్పతిగా మాటించి గురువు గారికి గురు శబ్దాన్ని బృహస్పతి తీసుకోవాలి. వాడు గురువు కాబట్టి. సాధారణంగా మన భారతదేశంలో 2 గోప్యాలు ఉన్నాయి, 2 రహస్యాలుగా ఉంటాయి. వాడికి తెలియదు అనుకుంటారు. వెనకడ తరాలు తెలిసినవన్నీ కూడా ఏమిటంటే, మనం ఎవరి దగ్గర అధ్యయనం చేసామో అధ్యయనం చేసినటువంటి గురువు పేరు చెప్పకూడదు. గోప్యం. ఇప్పుడు కూడా ఉత్తరాదులో గురువు పేరు చెప్పరు. ఫలానా వాళ్ళే చదువుకున్నా ఉంటారు తప్ప మనం ఊహించుకోవాలి. మనం ఊహించుకోవాలి తప్ప గురునామాన్ని వాడు ముఖంతో ఉచ్చరించారు. కేవలం గురుదేవుడు, గురు బ్రహ్మ అని అంటారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితులు గురు. అలాగే భార్య అనేటువంటి భర్త పేరు చెప్పరు. ఇవి 2 మనకి సనాతనంగా వస్తున్న ధర్మాలు. అది వాడు ఉన్నాయా లేవా అంటే నేతి పేరుగా నెయ్యంత నిజమో, నేతి పేరుగా నెయ్యంత నిజమో, ఇవాళ కొన్ని విషయాలు నిజంగా ఉన్నాయి. దాని గురించి నేనేం మాట్లాడను. కాబట్టి ఇక్కడ గురు శబ్దానికి అర్థం బృహస్పతి. బృహస్పతిని ఆయన ఓదార్చాడు, దూతని పంపించాడు చంద్రుడి దగ్గరికి. ఇంద్రుడు చంద్రుడి దూతం పంపించాడు. సగర్వా శిశిరోగంతో త్వరిత సువిక్షణ సుచక్షణ ఉవాస వచనే వచనం రోహిణీపతి. అలా ఇంద్రుడు పంపిన దూత ఆ రోహిణీపతి అయినటువంటి చంద్రుడికి ఇంద్ర సందేశాన్ని చెప్పాడు. ఏమిటి? ప్రేషితోహం మహాభాగా శక్రీణిత్వ వివక్షయ కథితం ప్రగుణ తద్బ్రవీమి మహామతి. దాని దూతగా వచ్చాను, ఇంద్రుడు పంపిస్తే వచ్చాను. ఆయన నీకు ఏం చెప్పమన్నారో అది చెప్తాను, నువ్వేం చెప్తావో అది చెప్తాను. వెళ్ళి దీంట్లో నా ప్రమేయం ఏం లేదు, నేను కేవలం దూతను మాత్రమే దౌత్యం చేస్తున్నాను అంటూ ఏం చెప్పాడంటే, ధర్మజ్ఞోసి మహాభాగ నీతి వ్యానాశ సుప్రత అత్రి పితాతే ధర్మాత్మ నలింజం కర్తూ రహస్యం. ఎంత భయంకరం, ఎంత అద్భుతంగా ప్రారంభించాడు ఇక్కడ. ధర్మజ్ఞోసి మహాభాగ. నాయన ఇంద్రుడు ఈ మాట నాడు, ఓ మహానుభావ చంద్ర, నువ్వు ధర్మజ్ఞుడివి, ధర్మం జానాతీత ధర్మజ్ఞ. నువ్వు ధర్మం తెచ్చినటువంటి వాడివి, ధర్మం అంతా బాగా తెలిసిన వాడివి. నీతి జ్ఞానాన్ని సువ్రత. అనేక సువ్రత అంటే అనేకమైనటువంటి సుష్ఠువ్రత అని సహస్రవ్రత స్తంభంతో సువ్రత. అనేకమైన నియమాల్ని వ్రతాల్ని ఆచరించి శుద్ధాంతరకరణ కలిగినటువంటి వాడివి, గొప్పవాడివి. అందువల్ల నీతులు తెలుసు, ధర్మము తెలుసు. నీతి తెలిసినటువంటి వాడివి, ధర్మం తెలిసినటువంటి వాడివి. ఇంకెవరు నువ్వు? తే పిత అత్రి. ఎవరు నీ తండ్రి? అత్రి మహర్షి. అత్రి మహర్షి నీ తండ్రి. ఎట్లా నాకు తెలిసిన విషయం ఏంటి? ఆ త్రిమూర్తులు ఆ అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం ఎప్పుడైతే ఆవిడని నగ్నంగా వడ్డం చేయమంటారో, ఆ
ముగ్గురిని పశుపాపాలు చేసి వడ్డం చేసింది అనే మాట మనం చరిత్రలో వింత ఉపాఖ్యానంలో వింటాం చరిత్రలో. అప్పుడు అక్కడ వాళ్ళని ఏ వరం కావాలో కోరుకోమని మహాపతివ్రత నుండి మీరు ముగ్గురు నాకు పిల్లలుగా పట్టుకుని అడుగుతుంది. బ్రహ్మదేవుడు సోముడుగా పుట్టాడని, సోమ అంటే చంద్రుడు, సోమ బ్రహ్మదేవుడు సోముడుగా చంద్రుడుగా ఆవిర్భవించాడని, అందులో వర్షదీపతులు అయ్యాడు. ఏ విధంగా అయితే బ్రహ్మ సృష్టికర్తో చంద్రుడు దృష్టి పడినటువంటి ప్రతి వస్తువు కూడా మనకి ఆయుర్దాయాన్ని, మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. మన అభివృద్ధి అక్కడ పురాణాల్లో మనకి సాహిత్యంలో కానీ పౌర్ణమి చంద్రుడు అభివృద్ధి చెందుతున్నాడు అంటారు. చంద్రుడు గమనంగా పెరుగుతున్నాడు అనే సందర్భంలో పౌర్ణమి చంద్రుడితో పోలుస్తారు. అంటే చంద్రుడు కూడా బ్రహ్మరత్నానికి అయినటువంటి వాడు కాబట్టి. ఆ తర్వాత శ్రీమాకృత దత్తాత్రేయ స్వామి అందరూ తెలిసిందే. రుద్రుడు దుర్వాస మహర్షిగా ముగ్గురు ఆవిర్భావం చెందారు. అలా అత్రేయ నీ తండ్రి ఎవరయ్యా? అత్రి మహర్షి. అత్రి మహర్షి వంశంలో అత్రి గర్భాన్న పుట్టి ధర్మజ్ఞుడవై నీతివంతుడవై ననింద్యం కాదు నింద్యమైన పని చేయడానికి నీకు అర్హత లేదు. నువ్వు నింద్యమైన పని చేయకూడదు, నింద్యమైన పని చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చెయ్యద్దు అని ఇంద్రుడు చెప్పాడు. అని దోచి చెప్తున్నాడు. చూశారా, ఎప్పుడైనా సరే గొప్ప వంశంలో పుట్టడం అదృష్టమా, అయితే వంశం యొక్క కీర్తిని అభివృద్ధి చేయడం అదృష్టమా? ఎంత గొప్ప వంశంలో పుట్టినా ఎవరు చెప్తూ ఉంటారు, అదృష్టం అందరికి ఇస్తే బుద్ధి బురదలో గీడిచింది అని. అదృష్టం అందరికి ఇస్తుంది, బుద్ధి బురదలో గీడిస్తుంది. ఈ బుద్ధి సరిగ్గా ఉంటే ఎక్కడ పుట్టినా పర్లేదు. అప్పుడు కొంతమంది పేర్కొంటూ ఉంటాం, అడిగి దరిద్రులండి, అటు ఎడతారు ఇటు ఎడతారు అనే వరకు అక్షరం కరాదు మహాపడుతులు పుట్టాడండి అంటారు. అది కూడా గొప్పతనం. ఏంటంటే అదవ పుట్టాడు, వీడు 3 తరాలు అగ్నిహోత్రాలు చేశారు, 4 తరాల నుంచి వేదం ఇల్లు అనేక మంది దాసమాలు చేశారు, కడుపున డాక్టర్కి భోజనం పెట్టేవారు, ఆ కుటుంబంలో పుట్టాడు పరమ పాపాత్ముడు అంటారు. అంటే అర్థం ఏంటి, అక్కడ పుట్టుక అనేది మనకు అనుమానంగా వస్తుంది. గొప్ప వంశంలో పుట్టినవాడు గొప్పవాడిని, అధమ వంశంలో పుట్టినవాడు అధముడు అని ఎక్కడా లేదు. వాడి ప్రవృత్తిని బట్టి, వాడి మాటను బట్టి, వాడి జన్మ పుణ్య విశేషాన్ని బట్టి వాడు శోభిస్తాడు. అందులో ఇక్కడ ఏమైంది, ఒక గొప్ప వంశంలో గొప్పవాడైతే పెద్ద సమస్య కాదు. వాడు ఏముందండి, వాడు అమ్మ నాన్న తాతలు తాతయ్యగా ఉన్నారు, అదే వచ్చింది వాడికి గొప్ప ఏముంటుంది. ఒక అధమ వంశంలో పుట్టి వాడు గొప్పవాడైతే గొప్పగా చెప్పుకుంటారు. వాడు అదేంటంటే మేము చూసాము, వాళ్ళ తాతలు భోజనం తిరిగేవాడు ఏంటి అంటే అది కూడా లేదు. వాడు అప్పుడు బ్రహ్మాండంగా కుటుంబాన్ని పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు, గొప్ప విద్యావేత్త, మంచి వినయవేత్తని అంటారు. అలాగే గొప్ప వంశుడు ఎప్పుడేమైంది, గొప్ప వంశంలో పుట్టి చాలా అనేకమైనటువంటి విషయవాంఛలు తిరుగుతూ, లౌకిక విషయాలను లభిస్తూ, జుగుప్సాకరమైన పనులు చేస్తూ, హేయమైన నిత్యమైన జీవనాన్ని గడుపుతూ ఉంటే వాడిని చూసి ఎలా ఆశ్రయించుకుంటారో. ఈయన పుట్టిందేమో అత్రివంశమా, అత్రివంశంలో పుట్టినటువంటి వాడు బృహస్పతి భార్యను తీసుకెళ్ళి నీ దిక్కుల్లో చెప్పుకోవడా, ఆ వంశం కూడా ఆ వంశంలో పుట్టాడు ఆ మాట అనొచ్చా? అనే మాట అసలుకి అంటే ఆ కామాంతరాణ, ఆ కామం అనేది ఎంత తలకెక్కిపోయింది, ఎంత విచక్షణ జ్ఞానాన్ని అది మింగేసింది, ఎంత విచక్షణ జ్ఞానాన్ని లేకుండా తీసేసింది. అది ఇప్పుడు అదే కదా, కామే కదా వాడి పొద్దున్నే చేస్తుంది వాళ్ళందరి చేత అని ఇంద్రుడు అన్నాడు. నాయన భార్యాశాస్త్రభూతై యథాశక్తి అతింద్రై తత్తే కదా కామం భవితానాత్మ సంశయం. ఎప్పుడు కూడా శక్తిహీనుడైనా సరే తన భార్యను రక్షించుకుంటారు. ఆ రకమైనటువంటి నీ మనసులో ఉన్నటువంటి తన భార్య రక్షించుకోవడం కోసం బృహస్పతులు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కలహం లేకుండా వారి భార్య వారికి అప్పచెప్తే ఉభయభూషణంగా ఉంటుంది. యథారక్షణే, ఏ విధంగా అయితే నీ భార్యని ఎవరైనా తీసుకెళ్ళిపోతే నువ్వు ఎలా నీ రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తావో, అలా గురువు గారి భార్య
భార్య దూరమైతే నువ్వు ఆవిడ పనులు ఎలా ప్రయత్నం చేస్తావు, అలాగే బృహస్పతి వారు గురువు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నీ సమస్యే అందరి సమస్య అనుకో, నీ బాధ అందరి బాధ అనుకో. ఆత్మవు సర్వభూతాన్ని, నాకే కష్టం వస్తే ఎంత బాధపడతాను, పక్కవాడికి కష్టం అంతే బాధపడతాడు కదా, వాడికి కష్టాన్ని కలిగించకూడదు కదా అని అనుకుని విజ్ఞతతో రెండు చేతులు జోడించి తప్పు అయిపోయిన శరణం పెడి నువ్వు ఆ తప్పును మాపుకోబోయే పశ్చాత్తాపడు. గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు మాట చెప్పాలి. పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం. చాలా మంది ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు. ఏమిటి, ఆ తప్పు మేము విదేశాలకు వెళ్ళొచ్చాం కాబట్టి కుచ్చొచ్చానడానికి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాం. లేకపోతే ఏదో చేసినా ఏ తప్పులో చేసిందని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ప్రాయశ్చిత్తం అనేది శాస్త్రవిహితమే. ఈ ప్రాయశ్చిత్తం దేంట్లో పశ్చాత్తాపం కావాలిగా. అయ్యో నేను తప్పు చేశాను, ఆ తప్పు చేయడం ఉంటే బాగుంటుంది. పశ్చాత్తాపడితే ప్రాయశ్చిత్తం కలిగి వచ్చేది. నువ్వు వెనకటి రోజులు చెప్తూ ఉండేవారు, పిల్లిని చంపాను గుడి కట్టానన్నాడు. పిల్లిని చంపడం గుడి కట్టలేదు, పిల్లిని చంపే పాపం, దానికి ప్రాయశ్చిత్తం కలిగి గుడి కట్టాడు. పిల్లిని చంపానే పశ్చాత్తాపం నేను వాడు ప్రాయశ్చిత్తం చేసేసాక అంటే చాలా ఇంత పొగరబోతుంది. వాళ్ళ జనాలంతా పశ్చాత్తాపంతో కూడా ప్రాయశ్చిత్తాలు కావు. అలాగే ఇప్పుడు పశ్చాత్తాపం లేదు ఇందులో. నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు చేసిన తప్పు నీకు ఏదైనా ఒక మార్గం చూపిస్తా. నీ భార్య ఇతరుల భార్య అంతే. నీ భార్యను రక్షించుకుంటా, ఇతరుల వాళ్ళని రక్షించుకుంటా. నీ భార్య బాధపడుతూ నువ్వు ఎంత మనోగతులు అవుతావు, ఎంత బాధపడతావు. అలాగే అందరూ బాధపడతావు అనుకో, అప్పుడు నీ కష్టపడి తెలుస్తుంది, బాధ ఎప్పుడు తెలుస్తుంది అని ఇంద్రుడు చెప్పమన్నాడు. నా మాట కాదా, ఆ మాట నేను చెప్పనుకుంటాను, నేను చెప్పలేదు, ఇంద్రుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. అష్టాదశ సంఖ్యాస్తే కామ్య దక్షజాసువా. ఆయన దక్ష ప్రజాపతికి మాకు 27 మందిని పెళ్లి చేసుకుని 27 నక్షత్రాలు వస్తుందండి భవిష్యత్తులో. దక్ష ప్రజలకు 60 మంది కుమార్తెలు. 60 మంది కుమార్తెల్లో కశ్యపుడికి 11 మంది అమ్మాయిలు ఇస్తాడు. ధర్ముడు అనేవాడికి 14 మందిని ఇస్తాడు. మిగతా వాళ్ళకి అలా మొత్తం 60 మందిని ఆయన పెళ్లి చేస్తాడు. దాంట్లో 27 నక్షత్రాలు తారాధిపతి, తారా అంటే నక్షత్రాలు. ఆ తారాధిపతి ఎవరయ్యా అంటే ఇక్కడ చంద్రుడు. అంటే 27 దక్ష ప్రజాపతి యొక్క 27 నక్షత్రాలు. ఆ నక్షత్రాలకి భర్త చంద్రుడు. అందువల్ల ఆయన భార్యలు ప్రధానంగా భార్యలు 27 మంది. అప్పుడు ఆ విధమైనటువంటి దక్ష ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి దాక్షాయిణ్యగా పిలువబడుతున్న దక్షుడు కుమార్తె ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళతో రవించా. నీకెందుకు గురువుగారి భార్య, నీకెందుకు అనవసరమైనటువంటి అసందర్భమైన పని చేస్తున్నావు. గురుబలి గతం తొమిచ్చ సుధానికి. కాబట్టి అమృతానికి నిధి లాంటి వాడిపైన నువ్వు గురుబద్ధం తొమించడం ఉంటాయ్యా. నీలాంటి వాడికి పని చేస్తే ఇక తర్వాత నీ సేవకులంతా ఎవరైనా ధర్మంగా ఉంటారా, వాళ్ళు ఏమైనా పద్ధతిగా ఆలోచిస్తారా, ఇప్పుడు వాడికి ఏమైనా చెప్పగలుగుతావా? అందువల్ల చాలా తప్పు. స్వర్గే తదా వసంకేత మేనకాద్యా మనోరమ. కొన్ని వాడు కాదంటావు. స్వర్గాల్లో మేనకాల బాబులు సోదరైన వాడు ఉన్నారు కదా, కొన్ని వాళ్ళు అనుభవించుకోవడం తీసుకెళ్ళి బుక్స్వాగా స్వేచ్ఛగా ఉంచబట్టి గురువులు వాళ్ళైనా తీసుకో. నీ భారత్ తడించు. గురుపత్తుల్ని ఈశ్వరాయ భగవంతి జుగుప్సితం అహంతయ. ఈశ్వర అంటే దేశాన్ని పాలించేటువంటి ప్రభువులు, రాజులు. రాజులే జుగుప్సమైన పనిచేస్తే, రాజులే అధర్మమైన పనిచేస్తే, రాజులే వేదశాస్త్రపాఠ్యమైన పనిచేస్తే నీ ప్రజలకు కానీ, నీ మంత్రులకు కానీ, నీ సేనాధిపతులకు కానీ ఏం చెప్తాడు? చెప్పొచ్చావా చెప్పి అంటే ఇప్పుడు ఏ ఇంట్లోనైనా సరే వాడు అబ్బాయికి అమ్మాయికి తల్లిదండ్రులు ధర్మం చెప్పాలనుకుంటే ముందు వాడు ధర్మంగా ఉండాలి కదా. తండ్రి
అడిగితే ఆయన ఉడగొట్టలేదు ఆడిపెట్టి వాళ్ళు సులభంగా మాట్లాడతారు ఈ మాటలు కదా. ఇవాళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలు మనం ఏమన్నా అంటే నేను ఉన్నాయండి నువ్వు చేసి సులభంగా చేస్తాను కదా. అట్లా ఎప్పుడైనా సరే ఒక క్లాస్లో మాస్టర్ అతను క్రమశిక్షణతో ఉంటే పిల్లలంతా క్రమశిక్షణగా ఉంటారు. వీడియో ఎంటర్టైన్మెంట్గా ఉంటే పిల్లలు ఏం చేస్తారు, మాస్టర్ బాగా చెప్పారండి ఏం వేస్తుంటాడు ప్యాకెట్ వేస్తుంటాడు ఏవో చూస్తున్నారు. ఎందుకు ముందు మన జాగ్రత్తగా ఉండాలి కదా. ఎప్పుడైనా మన 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 నడవడిక, మన మాట, మన వ్యవహారం ఇతరులకు మనం చెప్పక్కర్లే. దాని గురించి వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకునే విధంగా మన జీవన విధానం ఉండాలి తప్ప మనం ఏదో ఊరికే ఉపదేశం చేసేసినట్టు ఊరికే మాట్లాడేసేస్తే శుష్కోపదేశాలు అంటారు. వాటి ఆచరణ ఉండదు. శుష్కోపదేశాలు ఊరికే ఎండిపోయిన ఉపదేశం. ఇటువంటి మహానుభావులు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు వాళ్ళు ఏం చేయరు కానీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే లోకంలో చాలామంది ఎవరు చూసినా ప్రసిద్ధ పండితులు ప్రసిద్ధ పండితులు ప్రసిద్ధ పండితులు అంటూ ఉంటారు. ప్రసిద్ధ పండితులు అంటే అర్థమేంటి? ప్రసిద్ధమైన వ్యక్తులు అంటే అర్థమేంటి? రోడ్డు మీద ఉంటే కదా ప్రసిద్ధత్వం. ప్రసిద్ధత్వం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు రోడ్డు మీద ఉంటే వస్తుంది. అంటే ఎవరు జనం కనపడుతూ ఉండాలి, రోడ్డు మీద ఉండాలి. ఇలా ఉంటే వాడికి ప్రసిద్ధత్వం వస్తుంది. అంటే వాడు ఈ ప్రసిద్ధ పండితులు ప్రసిద్ధ వ్యక్తులు ఎవరు అనుకుంటున్నావు, వాడు ఎవరో నిత్యదీక్ష కార్యక్రమంలో ఆధ్యాత్మిక సంధ్యావందనాలు కానీ, అగ్నిహోత్రాలు కానీ, దేవతార్చనలు కానీ, వైష్ణదేవాలు కానీ, లేదా వాడు కేవలం బ్రాహ్మణుడు జీవిస్తున్నప్పుడు కూడా ఉన్నాయి. అవన్నీ చేస్తున్నాడు. వాడు చేస్తే రోడ్డు మీద ఉంటాడు వాడు. కాబట్టి మీకు కనపడనటువంటి వాడేమో కర్మానుష్ఠానం చేసేటువంటి అప్రసిద్ధ పండితుడు అంటే లోకానికి తెలియవాడు కర్మానుష్ఠానం ఇంట్లోనే ఉంటాడు. మీకు ఎవరికి తెలియదు. మీరేం చేస్తున్నారు? బ్రహ్మాండ నాలుగు సేవలు వేసి కక్కడాలు వేసి పన్నెండు దండలు వేసేసుకుని విభూతి బ్రహ్మాండంగా విభూతి పెట్టేసేసి రోడ్డు మీద కూర్చుని వేదిక మీద బ్రహ్మాండంగా మాట్లాడితే గురువుగారు మీ గురువు గారు సంధ్యావనం చేశాడంటే ఎందుకంటే ఆయన ఉదాహరణకి సాయంకాలం 6:10కి సూర్యాస్తమం అనుకోండి. మన ఆయన పురాణం ఆయన ప్రారంభించింది 6కి ప్రారంభించాడు. మరి 6 సంధ్యావనం చేశాడు ఆయన. నేనెవరు విమర్శిస్తున్నా అనుకోవద్దు. లోకం అట్లా ఉంది, ఆకర్షించబోతుంది. ఎప్పుడైనా సరే కర్మానుష్ఠానం చేసేటువంటి వాడు మీకు ఆఫీసులో మీకే తెలుస్తుంది. మీరు అంటూ ఉంటారు వాళ్ళలాగా మేము ప్రచారం తీసుకోలేము అని. కష్టపడి పని చేసేవాడు ఎప్పుడు వాడు అధికారి దగ్గర ఉన్నాడు, పని కూడా వాడు బాధలో పడి ఇబ్బందులు అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈ పని వాడు వచ్చిన మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? చూసారు వాడు పని లేదు పాట లేదు కోటరిగా తయారై వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటారు. పనిచేసేవాడు మనకు అసలు గుర్తింపు లేదు. అలాగే లోకం కూడా ఈ ప్రసిద్ధ అంటే అర్థం ఏమిటంటే కనపడేవాడు అప్రసిద్ధుడు, కనపడేవాడు ప్రసిద్ధుడు. ఎందుకు కనపడలేదు? కర్మానుష్ఠానంలో ఇంట్లో నువ్వు వచ్చి వాడు దర్శించుకోవాలి. అది మానేసి కనపడిన వాడికి సన్మానాలు, కనపడిన వాడికి వాళ్ళ పండితులుగా మేర్భాణి పండితులుగా వాడికి ఆహ్వానాలు, పండితులుగా వాడిని అందులో కలవడాలు పిచ్చుకోవడం తప్పే లేదు. ఎందుకంటే పుర్రికో బుద్ధి జగకో రుచి. ఎవరికి ఏది వచ్చిందో తెలియదు, ఎవరు ఏదనుకుంటారో తెలియదు. కానీ ప్రసిద్ధ పండితులు, ఈ పండితులు వాళ్ళ స్వకర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారా లేదా? స్వకర్తవ్యాలు నిర్వర్తిస్తే ఎలా బయటకుతున్నారు అని నా సందేహం. ఏదో తెలియక మాట్లాడాను, నా సందేహం. అందుకని చెప్తున్నాడు ఏమిటయ్యా అంటే కాబట్టి ఎవరు ఉపదేశకులు అనుకుంటున్నారు, ఎవరు మేము గొప్పవాలనుకుంటున్నారు, వాళ్ళ ముందు లోక విద్వేషమైనటువంటి ధర్మభాగ్యమైన పనులు చేస్తే అజ్ఞానాలు అనువర్తంతే తదా ధర్మక్షేమో భవే. వాడు చేసినటువంటి ఏదైతే దుర్మార్గ పనులు ఉన్నాయో అజ్ఞానం ఏమీ తెలియదు వాడు దాన్ని అనుసరిస్తాడు. దానిలో ధర్మక్షేమం అయిపోతుంది. అంటే సాయంకాలం పూట సంధ్యావందనం మానేసేసి మా గురువుగారు ఆరోగ్యం చెప్పారు, మేము ఆరోగ్యం చెప్పాలి ధర్మక్షయ. అలాగే మా గురువు 8కి లేస్తాడు, మేము 8:30కి లేవాలి ధర్మక్షయ. ఈ ధర్మవేత్తలు కొంతమంది వింటూ ఉంటే వైదికులు, శాస్త్రజ్ఞులు, వేద పండితులు కొంతమంది సూర్యోదయం సూర్యాస్తమయం చూడండి,
స్క్రీన్ అలవాటు వచ్చింది అందరికీ. ఆ సెల్ ఫోన్ రాత్రి 1 గంట 2 గంటల సెల్ ఫోన్ చూడడం, నిశాచరులాగా తెల్లవారుజామున నిద్రపోవడం. ఎప్పుడు ఎందుకు వస్తుంది? ధర్మక్షయ. ఎప్పుడైనా సరే మన నడవడిక అనేటువంటిది తర్వాత తరాలకి బాట కాబట్టి ఖచ్చితంగా ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. ముందు మనల్ని మనం సరైన మార్గంలోకి ప్రయాణం చేయాలి. తద్వారా ధర్మం వృద్ధి చెందుతుంది, ధర్మానికి గ్లాని రాదు, ధర్మక్షయం జరగదు. తద్వారా ఒక సాంప్రదాయం ధర్మం అన్నీ కూడా అలా సజీవంగా ఆచరణ రూపంగా మనకు కనపడతాయి. ఆచరణ రూపంగా కనపడాలంటే తస్మాత్ మహాభాగ గురోపత్తి మనోరమా కలహసం నిమిత్తో అతి సురాణ భవేద్యత. కాబట్టి చంద్ర, నువ్వు ఏమాత్రం మాట్లాడకుండా వెంటనే వారి గురువు కప్పి చెప్పేసిస్తే ఏ గొడవలు లేకుండా సమసిపోతుంది. లేకపోతే చాలా గొడవలు జరగచ్చు అని చెప్పమన్నాడయ్యా అంటూ వచ్చుతో చెప్పాడు. సూతోవాచ సోమః చక్రవర్తస్తత్వ ఇచ్చింది క్రోధ సమాపుల భంగ్యా చక్ర చక్రదూతం తదాశేషి. చెప్పాను కదా నేను, కామాతుడు తనకు అత్యంత ఏ వస్తువుకి అతను వశమయ్యాడు, వశమైనటువంటి వ్యక్తి వాడు ఆ వస్తువు విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడ్డాడు. ఉదాహరణకి చిన్నపిల్లవాడి తల్లి ఫోన్ చేయట్లేదని వాటిలో సెల్ ఫోన్ పెట్టి వాడు బొమ్మలు పెడితే తర్వాత భోజనం లాక్కుంటున్నాడు. ఎవడు ఏడుస్తూ కూర్చుంటాడు, అక్కడ కావాలి. చివరి వాడు ఎవరు దాన్ని బాధ్యత అయిపోతాడు. ఇంకా అది లేకపోతే వాడు ఉండడం, నేను ఉండలేడు. ఏది చిన్నపిల్లాడు అజ్ఞాన దశ. అలా ఇక్కడ గురుపత్నికి వశమైపోయాడు. రెండోది ఏమిటంటే నాకు వీడు చెప్పేది ఏమిటనే అహంభావం కూడా వచ్చింది. గురువు చెప్పేది ఏమి జరిగిందంటే ఉంటాడు. ఇంకే ప్రభు కాబట్టి భయపడతాడేమో అనుకున్నాడు. భయం తెగించినోడు భయం ఏంటి? ఎప్పటి వరకు భయం అంటే తెలుగులో సాగుతుంది, నిండామరుడు చలి ఉంటుంది. రావాల్సిన ముఖ్యాన్ని వచ్చేసింది, అప్పుడు వచ్చింది ఏమిటి? ఆ వచ్చిందో శుభ్రంగా అనుభవించేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ? భంగ్యా ప్రతివచనం అంటే ఏమిటి? భంగ్య అంటే ఇక్కడ అర్థన్యాసాల కారణం అంటాం. అంటే ఏమిటి? ఇప్పుడు సాధారణంగా లోకంలో కూడా ఏదైనా ఎవరికైనా ఎవరి మీద కోపం వస్తే ఇంకోళ్ళు ఎప్పుడు పెట్టి వాళ్ళు తిడుతూ ఉంటారు, ఇంకొకరి మీద ఎప్పుడు పెట్టి వాళ్ళు తిడుతూ ఉంటారు. ఉదాహరణకి అత్తగారికి కోడల మీద కోపం వచ్చిందండి, ఏం చేస్తుంది ఆవిడ? ఇంట్లో ఎవరో వచ్చేయట్లేదు, నిద్రపోతూ ఉంటారు, పని పాట లేదు, కుంభాలు పడుకుంటున్నారు అని మాట్లాడుతుంది. వస్తుంది ఈ అభిప్రాయాన్ని కోడలు ఉద్దేశించి. దీనికి భంగి అంటే ఏమిటంటే ఆ వ్యక్తి పేరు చెప్పకుండా, ఆ వ్యక్తి చూడకుండా ఎవరి మీద ఎవరు పెట్టేసేసి వీళ్ళు అంటూ ఉంటారు. ఇది చాలా బాగా లోపల అందరూ అందరికీ ఉన్న అనుభవాలు. అలా వీడు కూడా ఏం చేశాడంటే, చంద్రుడు కూడా ఆ భూత మాట విని వెంటనే వక్రోక్తులతో ప్రతివచహాత్రాహ చక్రదూతం తదాశి. వెంటనే ఇంద్రుడు దూత ఎలా అంటాడు? ధర్మజ్ఞోసి మహాభాగ దేవానాస్వయం పురోధాతే రాజు యువయోగ సదృశీమతి. చూడండి, చెప్పాను ఇందాక, పరిపాలించేవాడు ధర్మమన్నాడు మాట్లాడితే పరిపాలించబడేవాడు వెళ్ళడు. పరిపాలించేవాడు ధర్మంగా ఉంటే పరిపాలించబడేటువంటి వాడు వాడిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటి? నువ్వు గురుపతిని అభిలషించావు, చాలా తప్పు. కలహాలు లేకుండా కోసం గురుపతిని గురుకు అప్పచెప్పే పంపిస్తే మాట దానికి ఏమంటాడు ఈయన ఇంద్రుడు, చంద్రుడు? ధర్మజ్ఞోసి మహాభాను, చాలా గొప్ప ధర్మవేత్తవయ్యా, ధర్మం నేర్చుకోవాలి నేను, చాలా గొప్ప ధర్మవేత్తవి. దేవాలయ అధిపస్వి, నువ్వు దేవతలకు అధిపతివి, గొప్ప ధర్మవేత్తవి. అయ్యో నీ అంత మాత్రంలో చూడలేదు. పురోధారుడే రాజు అంటే మేము ఇంతకుముందు ఎవరి భార్యని
నీకు ఏ శాపాలు లేవు, ఏమీ లేవు, నువ్వు చాలా మంచుతుడు, నువ్వు చాలా మంచుతుడు. శరంగ మండలేశాడు. ఇక్కడ ఇప్పుడుదా ఈ సమస్య రానంత వరకు ఇంద్రుడు తప్పులన్నీ చంద్రుడి హృదయంలో ఉన్నాయి. ఎప్పుడైతే చంద్రుడిని నువ్వు మురుకనిస్తావా లేకపోతే యుద్ధం చేయమంటావా అంటే అది ఎట్లా చాలా ధర్మాత్ములండి, మిమ్మల్ని తపస్సులు ఎవరున్నారు, పూర్వధాన్ని ఇటువంటి పనులు ఏం చేయలేదు, ఎప్పుడు నువ్వు ఏ స్థితిని వసుకొచ్చుకోలేదు, నువ్వు ఏ స్థితిని అనుభవించలేదు, ఏ స్థితికి నువ్వు వెళ్ళలేదు, నువ్వు ఏ తప్పులు చేయలేదు. ప్రహ్లాదం తల్లి ఆవిడ వెనకాల వచ్చేసింది, అహల్య నీ వెనకాల వచ్చేసింది. ఇలా ఇంకా అనేక ఉన్నాయి, గోడగాలు గోడలు ఉన్నాయి. ఇవన్నీ నీకేం తెలుసు కాబట్టి కాదు యువయో సదృశీమతి. ఆ రోజు నువ్వు ఏ బుద్ధితో చేశావు, ఈ రోజు అదే బుద్ధి చేసి మన ఇద్దరు బుద్ధులు సమానమే. నువ్వు నాకు చెప్పినంత వాడివే కాదు. నువ్వు ఆ రోజు ఏ బుద్ధితో చేశావు, ఈ రోజు అదే బుద్ధితో చేశావు. ఆ రోజు నీ ధర్మమే కదా, ఈ రోజు ఇది నా ధర్మం. ముందు ధర్మం చెప్తాడు. ఇక్కడ ఇంద్ర చంద్ర సంవాదం కాదండి, లోకంలో వ్యక్తులు మాట్లాడే మాట. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అది మన ఆచరణ చేయాలి. దీనికే మనం జాగ్రత్త చూసినట్లయితే మహానుభావుడు అరుణాచలం, అక్కడ మనకి మహానుభావుడు రమణ మహర్షి గారు ఉన్నారు. రమణ మహర్షి దగ్గరికి ఒక రోజు ఓ దంపతులు పిల్లాడు చూసి వెళ్ళాక, పిల్లాడు చూసి వెళ్తే ఆ పిల్లాడు తల్లిని చెప్పారు రమణ మహర్షితో, అయ్యా మా అబ్బాయి ఎక్కువ బెల్లం తినేస్తున్నాడండి, దానివల్ల వాడు ఎదుగుదల లేకుండా పోయింది, వాడు అనారోగ్య పాలవుతున్నాడు, కాస్త బెల్లం తినద్దని చెప్పండి, మీ మాట వింటాడు, మీరంటే భక్తి, మీ మాట వింటాడు అని దంపతులు చెప్పారు. ఆ మాట నన్ను రమణ మహర్షి ఓ నెల రోజులు మీ అబ్బాయి తీసుకురండి అన్నారు. నెల రోజులు చూస్తే చెప్తాను. వీళ్ళకి అర్థం కాదు, వెళ్ళిపోయారు. నెల రోజులు వచ్చారు. వచ్చి మరి అబ్బాయి బెల్లం తినద్దు, బెల్లం అనారోగ్య హేతువు, దాని నుంచి చాలా ఇబ్బందులు వస్తాయి, ఈ సమస్యలు వస్తాయి, నా మాట విను అని. ఈ మాట ఏమన్నా చెప్పచ్చుగా. నెల రోజులు పట్టిందంటే రమణ మహర్షి గారు చెప్తున్నాడు, ఆయన ఆయన మాట కూడా చెప్పాలి. వాళ్ళు గొప్పవారు, వాళ్ళు మహనీయులు, వాళ్ళు మహాత్ములు. మేమేమో మాలా ఉంటాం, వీరు మాత్రం కాకుండా నేను చెప్తే అంటే ఎవరు ఉంటారండి. మేము అలాగే ఉంటాం, మేము చేసేది చేస్తాం, మేము ఏం చేసినా పర్లేదు, మేము సుప్రసిద్ధులైపోయాం, మేమేం మాట్లాడినా శాస్త్రమే, మేము ఏం చేసినా ధర్మమే అంటే ఎట్లా ఎలా కుదురుతుంది? అందరు కనపడుతుంటే కదా ప్రతిదీ కూడా, అది పరిస్థితి. అందువల్ల పరోపదేశే కుశల భవంతి భగవః జన. అయ్యా ఇతను ఉపదేశించిన అందరూ తప్పుదలమ్మా అంటూ వస్తారు. పరోపదేశే సర్వే పండితా అనుష్ఠానకాలిన పండితా అంటారు. ఇతరులు చెప్పడానికి అందరూ సముద్రే. నువ్వు అలా ఉందో ఇలా ఉందో అలా చేయగల బాగా మీరు ఎలా ఉంటారు అని అందుకు చెప్తున్నాడు ఇక్కడ. పరోపదేశే కుశలా భవంతి భగవః
నాది, ఇది నాది కాదు, మీది ఇది నాది అనేది మూర్ఖుల యొక్క ఆలోచన. తెలివైన వాడు పెడతాడు, రాజ్యం వేరవచ్చాడు, పరాక్రమంతో సాధించుకుంటాడు, తన గుణాలను సాధించుకున్నాడు. సాధించుకున్నాను అని ఆయన సాధించుకోలేకపోయాడు. ఆయన దౌర్బల్యం నాకే దౌర్బల్యం. ఈ ఉపదేశాలు కట్టి పెట్టి స్వర్గాన్ని పరిపాలించుకోమనవయ్యా, నాకే ధర్మోపదేశం చెప్పక్కర్లేదు. ఆయన వ్యవహారం గురిగింజ తన పుస్తకం దగ్గర ఎలా గుర్తుపెట్టుకోదో అలా బ్రహ్మ, అలా ఇంద్రుడు కూడా తన పుస్తకం సరి చేసుకోవడం తర్వాత చెప్పచ్చు. లోకంలో ఏంటంటే అలా అందరూ వాడు చేసిన తప్పులు పుస్తకం పెట్టుకుని పక్క వాళ్ళని ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు. అలాగా సరే కానీ ఏం చెప్పారుగా సరే కానీ అని నవ్వుకుంటారు. ఆ నవ్వుతున్నప్పుడు కూడా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటాను. అందువల్ల ఇక్కడ ఎంత చాకచక్యంగా ఇంద్రుడిని వాత పెట్టాడో చూడండి. కేవలం చంద్రుడే కాదు, ఈ విధమైన మానసిక ప్రవృత్తి కలవాడందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి మనం ధర్మంగా ఉన్నా, మనం సక్రమంగా ఉన్నా, రుజుమార్గంలో ఉన్నా కూడా చెప్పినా అవబెట్టు చెప్పడం వృధా. వాడు కర్మానుగుణంగా బాగుపడే వాడే వస్తాడు, లేకపోతే పోతాడు. నద్దుతో గురువు. ఈ తార బృహస్పతి యొక్క భార్య, గురువు బృహస్పతి భార్య. నా ఎందుకు చూపిస్తున్న ప్రేమ కూడా బృహస్పతి చూపించట్లేదు. అనురక్తాన్యాయ ధర్మతా న్యాయస్తథ. ఇష్టపడుతున్నటువంటి భార్య, ఇష్టపడుతున్న స్త్రీని ఎలా విడిచిపెట్టాలి? ధర్మం కాదు, న్యాయము కాదు, కాబట్టి నేను విడిచిపెట్టాను నన్ను కోరుకుంటుంది ఆవిడ. గృహాత్మకరక్తాయ విరక్తాయ. ఏ స్త్రీ అయినా సరే తన కుటుంబిని కావాలి, సంతానవతి అనుకున్న స్త్రీతో భర్త సంసారం చేస్తాడు. నాకు పిల్లలే వద్దు, నాకు సంసారమే వద్దు, నాకు మూడే వద్దు అనుకునే స్త్రీతో ఎవరు సంసారం చేస్తాడు? లోకంలో కూడా అంతే కదా. విరక్తి నిదాజాత చకేహీను కానీ నదాస్యేహం వరారోహం గచ్చపుత్ర వదస్వయం ఈశ్వరోపి సహస్రాగ్ని చస్పురుష్వతతో. అబ్బాయి చెప్తున్నా ఖచ్చితమైన మాట. ఎవరెంత గింజుకున్నా, ఎవరెంత చేసినా నేను బృహస్పతి భార్యకి ఇవ్వను. ఇక్కడ ఈశ్వరుడే చెప్పినా విన్నాం, ఇంద్రుడు మాట లెక్క. ఎలా వచ్చారా చూసారా? విధి ఎంత బలం, విధి ఎంత బలీయమైందో. అందుకనే చెప్తూ ఉంటారు, నదు ప్రతినిమిష్ట మూర్ఖ జన చిత్తమారాధయే. మొండి పట్టు పట్టిన మూర్ఖుడి మనసు ఎవ్వరూ మార్చలేరు. ఇక్కడ మూర్ఖత్వం అనాలా, దాని మీద వ్యామోహం అనాలా? చంద్రుడి మూర్ఖుడు అనడానికి తప్పు కదా. వ్యామోహం, కామార్తుడు. ఒక స్త్రీ మీద అంత వ్యామోహం పడి గురువుని ధిక్కారం చేశాడు, దేవదాసు ఇంద్రుని ధిక్కారం చేశాడు. ఈ సందర్భంలో సంబంధం ఈశ్వరుని కూడా ధిక్కారం చేశాడు. ఈశ్వరుడు వచ్చిన నాకే సంబంధం, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇంకేం సంబంధం పాపం. నిజంగా ఈశ్వరుడు వస్తే ధిక్కారం చేయగలడు? మాట్లాడేస్తాడు. ఈశ్వరుడు చెప్పి త్రినేత్రుడు వెళ్ళాడు కొంతమంది. నీ 2 నేత్రాలు కాదు, 3 నేత్రాలు ఎత్తున్నారు ఆయన. ఇలా మాట్లాడేవాడు చాలా మంది ఉంటారు. నోట్లో ఎదుగుతుంది మాట్లాడేసి అయిపోయింది. సూతువాచ ఇత్యుక్తశినాదూత ప్రియో శక్రజన్మితం ఇంద్రాయ తత్సర్వమిదుక్తం సీతరశ్మిన. ఆయన చెప్పింది ఈయన చెప్పాడు, ఈయన చెప్పింది అని చెప్పాలి కాబట్టి దూత మళ్ళా చంద్రుడికి వెళ్ళాడు. తురాయుక్త బభూవ సేనోద్యోగం తథా చక్రే సహాయాత్మం గురోర్విభు. ఈ మాట విన్న వెంటనే కుపోతుడు, అత్యంత కుప్తుడైనటువంటి ఇంద్రుడు ససైన్యంగా చంద్రుడి యుద్ధాన్ని ప్రకటించాడు. రాక్షసులకు యుద్ధం కాదు, దేవతలు ఉన్నారు. చూడండి ఎంత
వ్యవహారం వచ్చింది ఒక స్త్రీ కోసం అధర్మోన్ముడైన చంద్రుడు అది అధర్మం అనుకోకుండా జుగుప్సాకారం అనుకోకుండా ఎంతమంది ఉపదేశం చేస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఎవరిని కూడా పరిగణ తీసుకోకుండా ఉచితాలోచన జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. చివరి యుద్ధం సంప్రాప్తం అవుతుంది దేవతలకి. ఇక్కడ ఏం చేస్తాడు? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా దేవతలు కొట్టుకుంటుంటే దేవతల్ని ఇంకా ఒకరిగా చేయాలని చూసి వ్యక్తి ఉంటారండి. సాధారణంగా మూడు పేడలు కొట్టుకుంటుంటే ఆ సమస్యని పరిష్కరించకపోగా వాడి వాళ్ళ మధ్యలో చేరి మూడో వ్యక్తి ఇంకొంచెం ఆజ్ఞకు వస్తాడు. అదే కుటుంబాలు ఏమైనా తేడా వచ్చినప్పుడు, ఏదైనా చిన్న మాట ఏదో అనుకున్నప్పుడు, ఏదో పొరపచ్చాలు వచ్చినప్పుడు సమస్య దాన్ని తగ్గించడం పోయి ఆయన అలా చేశాడా, అవును అప్పుడు నాకు అలాగే మాట్లాడాయా అని లేనివి ఉన్నవి అన్నీ కల్పించి ఆ చిన్న రంధ్రాలు పెద్ద రంధ్రం చేయడానికి పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు ఏమైంది, ఈ చంద్రుడికి ఇంద్రుడికి మధ్య యుద్ధం అనివార్యమైంది. యుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. ఎవరు? శుక్రస్తు విగ్రహం సత్వ గురుద్వేష తతో బహు. ఇక్కడ ఏమైంది? శుక్రుడికి బృహస్పతికి జాతి వైరం అంటే స్వతహా వాడి శత్రువు. బృహస్పతి ఏమో దేవతల గురువు, శుక్రాచార్య వారేమో దైత్యుల గురువు అన్నమాట. ఇద్దరికి జాతి తేడా. ఆ భార్య చిన్నప్పటి ఇద్దరికి శత్రుత్వం. ఎప్పుడైతే శుక్రుడికి ఆనందం కలిగే పని చేశాడు చంద్రుడు, ఏమిటి? తనకి శత్రువు అయినటువంటి బృహస్పతి భార్యని బలాత్కారంగా స్వాధీనం చేసుకుని ఇమ్మని అడిగితే నీ దిక్కులు చోటు చెప్పుకోన్నాడు. అబ్బా ఎంత మాట్లాడు శుక్రుడు కావాలన్నమాట. అంతలో ఇంద్రుడు సూత్రం పంపించినా కూడా ఇంద్రుడు కాదు, రూపాకుడు ఇచ్చినా కూడా నాకు లెక్కలేదు, ఓ నీ దిక్కులు చోటు అని చెప్పాను. కానీ ఈ మాటని విని ఆనందపరుషుడైపోయి సంతోషపడిపోయినటువంటి ఆ శుక్రుడు ఏం చేశాడు? మా మాకు ఆశించిన చంద్ర నిన్న చిన్న నేను తీసుకున్నావురా, పంపించదు బృహస్పతి గారి పంపించదు. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు, ఎంత అద్భుత నిర్ణయం తీసుకున్నావు, ఎంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నావు. వేదవలప్పుడు వేదవ నిర్ణయాన్ని సమర్థిస్తాడు. శుక్రాచార్య వారు వేదవ అర్థం కాదు. వస్తున్న తర్వాత బ్రహ్మే అంటాడు ఆ మాట. దుర్మార్గులు నువ్వు దుర్మార్గులు అయిపోయావా అంటాడు. దుర్మార్గులైన రాక్షసులు స్నేహం చేసి నీకు ఆ రాక్షసత్వం వచ్చింది అంటాడు చివరిలో. ఇక్కడ చూసారా ఎంత అంటే ఒక వ్యక్తి మీద కోపంతో అది నిష్కారణ కోపంతో ధర్మం నాశనమైపోతున్నా కూడా ధర్మాన్ని రక్షించాల్సిన శుక్రాచార్యుల వారు అధర్మాన్ని ప్రోత్సహించు. ధర్మం నాశనమైనా ఆయన ఏం చూస్తున్నాడు? బృహస్పతికి తీరత్వం సంప్రాప్తమవుతోంది నాకు ఆనందం. ఇంద్రుడు బృహస్పతి కబుర్లు అనుకుంటున్నాడు కానీ ఒక నిజమైనటువంటి ధర్మవిరుద్ధమైనటువంటి వేదభాగ్యమైనటువంటి ఒక అధర్మాన్ని అడుగుతాడు. అధర్మాత్ముడు అని ఆలోచించట్లేదు. లోకంలో చాలా మంది అంతే. ధర్మాత్ముడు ఒక గొప్ప వ్యక్తి, వాడు ఎంత కష్టాలు పడుతున్నా కూడా వాడు శక్తిని నవ్వుకుంటాడు. భలే కష్టాలు వచ్చి భలే పడుతాడు, బాధపడుతుంది, ఇంకా పెట్టిన ఎవరో పంపిస్తూ ఉంటాడు. అలా వెళ్ళేవాడు అదే వీడు అధర్మంగా ఎవరి జోలికి వెళ్ళినటువంటి వాడు తన బాధ్యతలు పడుతున్నాడు, వీడు అనవసరంగా ప్రోత్సహించి మంచి పనులన్నీ చేస్తుడు చేయకూడదు అని అనుకోడు. వెళ్ళేవాడు వీడి మాట పెడుతూ ఉంటాడు. అలా శుక్రాచార్య వచ్చి ఏం చెప్పారు? చంద్ర పద్మాదర్శ, నువ్వు బృహస్పతికి ఆయన పాటని ఇవ్వద్దు. సహాయం కరిష్యామి మంత్రశక్త్యా మహామతి, అప్పుడు నా మంత్రశక్తికి సహాయం చేస్తాను. చూసారా? అధర్మాన్ని ఖండించకపోగా అధర్మపుడైనటువంటి చంద్రుడి యొక్క పక్షాన వహించి అనేక సంవత్సరాలు తపస్సు సంపాదన చేసే తపశక్తి అయితే ఉందో ఆ తపశక్తిని చంద్రుడి ద్వారా చేస్తాను, చంద్రుడు సహాయయుక్తంగా పంపిస్తానంటాడు. ఇంతకంటే దుర్మార్గం లోకంలో ఏమైనా ఉంటుందండి?
గొప్పతనం ఏమిటాయి అంటే ఒక అధర్మవంతుడైన అధర్మంలో అధర్మాన్ని ప్రోత్సహించడానికి అధర్మాన్ని పెంపొందించడానికి ఆయన పసుపు పడుతున్నాడు. చూడండి లోకం ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుంది, ఎందుకంటే గొప్పతనం ఉంటుంది. భవితాయ సంగ్రామ నవచంద్రేణ బాలిష. కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం ఇంద్రుడితో యుద్ధం జరిగితే ఆ యుద్ధ సమయంలో నేను, నా పరివారం, అసురులు, మా రాక్షస గణాలు, నా మంత్రశక్తి అంతా నీకు సహాయపూర్వకంగా ఉంటాయి. నువ్వు వెనకడు వెయ్యదు ఇవ్వదు. శంకర దారణ్య గురుదారాక్షణం గురుం శత్రు భృగుం మత్వ సహాయపకవద్దన. ఎప్పుడైతే ఆ విధంగా బృహస్పతి భార్యని లోపలుచుకున్నటువంటి చంద్రుడు యొక్క అత్యంత నిత్యమైన గమనించిన ఈశ్వరుడు ఇటువంటి సందర్భంలో అంటే చంద్రుడు గురు బృహస్పతి భార్యని ఇవ్వకపోగా అనేక రకాలుగా మాట్లాడటం, ఈ సందర్భంలో బృహస్పతి శత్రువైన శుక్రాచార్యుడు చంద్రుడు సహాయభావంగా అడుగుతున్నాడు అనే విషయం ఈశ్వరుడు తెలిసింది. కైలాసంలో ఈశ్వరుడు తెలిసింది. ఎంతమంది చేస్తున్నాడు వీళ్ళు దుర్మార్గులు. గుర్తుపెట్టుకోండి, శుక్రాచార్యుడు భృగువంశం వాడు. భృగువంశం వారికి ఈశ్వర ద్వేషం. అందుకనే మీకు దక్ష ప్రజాపతి యజ్ఞంలో నిరీశ్వర యాగం చేస్తానన్నప్పుడు సమర్థించిన వాడు మొట్టమొదటి భృగు మహర్షి. అక్కడ పూర్తిగా దాన్ని వ్యతిరేకి దదీసి మహర్షి వ్యతిరేకించాడు. అక్కడ ఏం జరిగిందో భవిష్యత్తులో వస్తుంది చెప్తారు. అది నా ఏంటంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన న్యాయం ఏ న్యాయం? మనం శత్రువు మిత్రుడు అంటే వస్తుత దేవతలు శుక్రాచార్య శత్రువులే. కానీ ప్రస్తుతానికి చంద్రుడు శత్రువే శుక్రాచార్య. కానీ శత్రువు ఎవరు అంటే తన శత్రువు ఎవరు? సాధారణంగా బృహస్పతి. బృహస్పతి శత్రువు ఎవరు? చంద్రుడు మిత్రుడయ్యాడు. అలాగే ఇక్కడ శత్రువు ఎవరు? శుక్రాచార్య. శుక్రాచార్య శత్రువు ఎవరు? బృహస్పతి. ఇప్పుడు బృహస్పతి మిత్రుడయ్యాడు విష్ణుడు. చూడండి ఎలా తిరుగుతుందో. ఇవన్నీ వినాలి అండి. ఎంతమందికి ఈ గరికమైనటువంటి ఈ తప్పును ఆపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎంతమంది ప్రోత్సహించేవాడెవరు, దాన్ని దూషించేవాడెవరు. ప్రోత్సహించేవాడెవరు? శుక్రాచార్య గ్యాంగ్. వాడు గ్యాంగ్ అంతా ఆశ్రమంగా అదే పూజ చేస్తుంటారు. కాబట్టి దాన్ని నిరోధించేవారు ఇంద్రుడు. ఇంద్రుడి దగ్గర నుంచి ఇటు ఈశ్వరుడు, మిగతా బ్రహ్మ పెడతారు. అంత బలంగా ఉంది రెండు పక్షాలు. ఎందుకంటే శుక్రాచార్యం గట్టిగా చెప్పాలంటే బృహస్పతి కంటే చాలా మంది రక్త. ఎందుకంటే దేవతలకు ఎప్పుడైతే అమృతం లభించిన తర్వాత అసురులకు ఎప్పుడైతే అమృతం లభించలేదో వీళ్ళు మృత్యువాదపడుతున్నప్పుడు మృత సంజీవిని విద్య కనిపెట్టినవాడు. మృత సంజీవిని విద్యను కనిపెట్టి ఆ విద్య ద్వారా రాక్షసుని బతికించాడు. అమృతం అక్కర్లేకుండా తన సమర్థుడు, తన తెలివేనివాడు. అందుకని ఎప్పుడు కూడా ఏ జాతకుడికి శుక్రబలం పాపం ఉంటే వాడికి ఎదురువేద వస్తుంది. అన్య విషయం వెళ్ళిపోతే చాలా కష్టం. ఇది పరిస్థితి. సంగ్రామంత దేవదానయోగం బహుమతుల వర్షాన్ని తారకాసవత్కిన. చూడు, ఏమీ లేదు. బృహస్పతి భారతి ఇవ్వనందుకు దేవదాన సంగ్రామం, దేవదేవ సంగ్రామంలో దానవులు కలిశారు. ప్రస్తుతం దేవదాన సంగ్రామం జరుగుతోంది. ఎలా జరుగుతుందిట? కుమారస్వామికి తారకాసురుడికి ఎలాగైతే బహుకాల యుద్ధం జరిగిందో అలా యుద్ధం ప్రారంభమైంది. స్త్రీ కోసం. ఈ స్త్రీ కోసం యుద్ధం ప్రారంభమైతే దీని సహాయభావం శుక్రాచార్యుడు. ఇటు సహాయభావం ఇంద్రుడు. త్రిమూర్తులు ఇక్కడ దేవాలయం యుద్ధం దుష్వాపత్ర పితామహ హంసవతో జగామ సందేశం క్లేశాంతి. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే ఈశ్వరుడు బ్రహ్మని పిలిచి
పాతికి చెప్పు. ఒకవేళ అలా జరగకపోతే వైకుంఠవాసిన విష్ణువు తన పారిశ్రమణాలతో వచ్చి నేను సమూలంగా నాశనం చేస్తాడు. సమూలంగా నాశనం చేస్తాడు. విష్ణువుని పిలిపించమంటావా? విధ్వంసుల పరిసమాప్తం చేస్తాను, నువ్వే తెలుసు అని బ్రహ్మగారు. ఇది ఈశ్వరుడు మాట, ఇది ఈశ్వరుడు మాట అని చెప్పారు. భృగు నివారయాలు బ్రహ్మలోక పితామహ. భృగు శుక్రాచార్యుల వారిని కిం కిం అన్యాయోజాతి సంగదోషాత్ మహాపతి. ఒరే ఎంత బుద్ధిమంతుడు రా, సంగదోష, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ నీ స్నేహం దుర్మార్గంతో కాబట్టి అన్యాయాపతి జాత, నీకు అన్యాయమైన దుర్మార్గమే బుద్ధి పుట్టింది. నీకు దుర్మార్గంతో కలిసి ఉన్నావు, దుర్మార్గ బుద్ధి పుట్టింది. ధర్మాన్ని రక్షించాల్సిన వాడివి, ధర్మపక్షాన్ని ఉండాల్సినటువంటి వాడివి, అధర్మపక్ష నిలబడ్డావు. ఎంతో తీసుకొచ్చావు అని భృగువంశంజాతుడ శుక్రాచార్యుల వారిని బ్రహ్మదేవుడు ఇగో కడిజేవుడు ఇప్పుడు అది లేదు, నువ్వు నచ్చడం వస్తావు అని ఆయనకి ఇవ్వాల్సిన 4 అడుగు నిండా పెట్టారు. చూడండి, సంగదోషాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి, అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తప్పులు చేసి ఆ తప్పుకు సంబంధించిన అబద్ధాలు నేర్చుకున్నారంటే తోటి వాళ్ళే దానికి కారణం. ఎప్పుడైనా ఒక పిల్లవాడు, ఒక పిల్ల కావచ్చు, మంచి కుటుంబంలో మంచి నడవడిక అయినటువంటి, మంచి ప్రవర్తన ఉన్నటువంటి తోటి వాళ్ళతో స్నేహం చేస్తే ఉన్నతమైన బుద్ధులు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన శిస్తులు వస్తాయి. స్కూల్ కొట్టేసి బ్యాగ్ వేసుకుని రోడ్ల మీద తిరిగి అబ్బాయి రకాల స్నేహం చేస్తే ఏమొస్తుంది? నేను చెప్పక్కర్లేదు, చాలా మంది మీరే మీ కళ్ళతో చూస్తున్నారు. కాలేజీ స్కూల్ టైపుల్లో ఆ స్కూల్ డ్రెస్ వేసుకుని, ఆ కాలేజీ డ్రెస్ వేసుకుని ఎంతమంది అబ్బాయిలు రోడ్ల మీద తిరుగుతున్నారు. వెనకాల బ్యాగులు ఉంటాయి, స్కూల్ డ్రెస్సులు ఉంటాయి. మధ్యాహ్నం 12, 1 గంట 2 ఆ ప్రాంతాలు. కాలేజీ టైంలో ఎందుకు ఉన్నారు? మనే ఉంటాం, మన అమ్మాయి కాదు, మన అబ్బాయి కాదు, మనకే సంబంధం లేదు. ఇక్కడ నువ్వు ఎవరమ్మాయిని ఎవరబ్బాయిని చూసావుగా, నీ అమ్మాయిని నీ అబ్బాయిని కూడా చూస్తాడుగా, వాడు ఆపినాడుగా. ఇదే లోపల జరుగుతుంది. దీనికి సంఘ దోషాలు అంటే మనం చేసే స్నేహ దోషాలు. దాన్నే ఎక్కడ రోజులు ఏమంటారు? సావాస దోషము. ఈ సావాస దోషాల వల్ల ప్రపంచంలో సాధారణంగా ఏ ఇంట్లోనైనా సరే అమ్మాయి వాళ్ళ అబ్బాయి గారు సమస్య వచ్చిందంటే మనకి ఎవరికి చుట్టుపక్కల తెలుస్తుంది. వాడు స్నేహితులతో వాడు డిస్కస్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళతో మాట్లాడుకుంటారు. వీడికి 17 సంవత్సరాలు, వీడు మాట్లాడేవాడికి 17 సంవత్సరాలు, ఈ పిల్లకి 17 సంవత్సరాలు, ఆ పిల్లకి 17 సంవత్సరాలు. ఆ పిల్లకి ఏం జీవితాలు ఉంది, ఆమెకి ఏం తెలుసు, ఈమెకి చాలా ఆశిస్తుంది. ఇదే కదా దుందుడుకు నిర్ణయాలు, ఆవేశ నిర్ణయాలు, దుర్మార్గపు నిర్ణయాలు. దీనికి ఏం చెప్తున్న శాస్త్రం? సంఘ దోష. ఇది సావాస దోషం. కాబట్టి నువ్వు రాక్షసుడితో సావాసం చేసి నీకు అక్కడ బుద్ధి పుట్టింది ఏమిటిరా? చీ 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 చీ. ఆ వంశానికి కళంకం తీసుకొచ్చావు అంటూ బ్రహ్మదేవుడు అసహించుకున్నాడు, ఛేదించుకున్నాడు. నిషేధయాలలో రూపం ఔషధపతి. వెంటనే నువ్వు ఏది ప్రోత్సహించావు? మా దదస్వానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా బృహస్పతికి వారిని ఇవ్వద్దు అన్నాడుగా. ఆ నిషేధ వాక్యాన్ని తెలుసుకో. ఒరే నాయన చంద్ర, తొందరగా బృహస్పతికి ఆయన వారిని చేసేయి అని చెప్పించు. వాటి చెప్పించు. ముంచ భార్య గురువరజ్ఞ పిత్ర ఆపరేషిస్తవ. కాబట్టి నీ తండ్రిని అగ్రమాసకి పంపిస్తే వచ్చాను నేను. పిత్ర, నీ తండ్రి అగ్రమాసి పంపిస్తే వచ్చాను. అగ్రమాసి మాట ఏమిటి అంటే నువ్వు అధర్మంగా ఉన్నావు. మీ తండ్రి గారు చెప్పిన మాట వెంటనే నువ్వు గురువు గారు వారికి బృహస్పతి
గారి బృహస్పతికి ఇచ్చేయి అని మీ నాన్నగారు చెప్పారు చెప్పు. ఇప్పుడు ముందు చెడిపోయి మరో వచ్చినట్టుగా నటించి ఆ మాట చెప్పు. ఏదైనా సరే కొన్ని సెకండ్లో చంద్రుడు గురుపత్ని బృహస్పతి పత్నికి వస్తుందని చెప్పాలి, లేకపోతే ప్రాణాలు పెట్టాలి. అంత మాట మాట్లాడాడు బ్రహ్మగారు. మరి ఏం చేస్తారు? ఎవరొకళ్ళు ఏదో చేయకపోతే సమస్య పరిష్కారం కాదు, లేకపోతే ప్రపంచం ఇదే ధర్మం అయిపోతుంది, ఇదే ధర్మం అయిపోతుంది. హండ్రెడ్గా ప్రవర్తిస్తారు. ఇంద్రుడికి ఎవరు, చంద్రుడిని ఎవరు ఆపలేకపోతే నన్ను ఎవరు ఆపుతారండి? చంద్రుడికి ఇంద్రుడు కౌరు పంపిస్తే మీరు తక్కువ తిన్నామని ఎక్కడ అడిగాడు, ఆయన తక్కువ తినలేదు కదా. ఇలా వెళుతుంటే దీని అనవస్థా దోషం అంటాం. అంటే వాడు చేసాడు వాడు చేసి ఉంటే ఎందుకండి ఇవన్నీ వేదాలు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, ఈ కర్మకాండ ఇదంతా ఎందుకు? వాడు బుద్ధి గడ్డి చేశాడు, మనం అలా చేస్తామా? సరే వాడు చేస్తారా బాగా ఉన్న విషయం. ఇది గన్నేరు మొక్కు తింటాడు, మీరు తినండి గన్నేరు మొక్కు, అమ్మ చచ్చుకుంటే తిన్నాడు అది మాత్రం కదా. అందువల్ల ఏంటంటే అనవస్థ. వాడు చేశాడు అంటే ఎట్లా? వాడు బుద్ధి లేదు, వాడు చేశాడు. నీకు బుద్ధి ఉంది కదా, నీకు చేయకూడదు తెలుసు కదా, తెలిసినప్పుడు చేయడం అసలు తప్పు చేశావు నాయన అని చెప్పడం జరిగింది. సోతువాచ నిజరాజత్వ భృగోర్వచనమద్భుతం నదో తత్ప్రియా భార్య భృగోర్ గర్భవతి సుమ. అప్పుడు ఇంతమంది చెప్పడం చేత చివరికి మీ తండ్రి అత్రి మహర్షి ఒక మాట అయింది, ఆయన శాసనం. నువ్వు వెంటనే గురువుగారు మరి బృహస్పతి భార్య బృహస్పతికి ఇచ్చేయి అని చెప్పిన తర్వాత గర్భవతి అయినటువంటి తారని బృహస్పతికి ఇవ్వడం జరిగింది. అంటే బృహస్పతి ఆశ్రమంలో గర్భవతి ఎవడే. ఇప్పుడు ఈ ఉపాఖ్యానం రాష్ట్రాన్ని చెప్పక్కర్లేదు, ఆయన అభాసుపాత అక్కర్లేదు. ప్రశ్న ఏంటి ఇక్కడ? పురూరవుడు ఊర్వశి వశమయ్యి కష్టాన్ని పొందాడు. ఇది చెప్తున్నాను ఇక్కడ. పురూరవుడు ఊర్వశి వశమై కష్టాన్ని పొందాడు అనే మాటకి పురూరవుడు బుధుడు కొడుకు, వాడి కళాదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పురూరవుడు ఊర్వశి ప్రాంతంలో పడ్డాడు, సరిపోతుంది కదా. ఈ చరిత్ర అంతా చెప్పక్కర్లేదు, అభాసుపాల కాక్కర్లేదు కదా. ఎందుకు చెప్పాడు ఇదంతా కూడా? నాయన నేను చెప్పాను, విద్యావంతుడు దుర్మార్గుడైతే దుర్మార్గాన్నే ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు విద్యావంతుడు ఎవరు? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు సత్పురుషుడైనటువంటి మహనీయుడైనటువంటి బృహస్పతి మీద కోపంతో అధర్మం తెలిసినా కూడా చంద్రుడు ప్రోత్సహించాడు. లోకమంతా ఇంతే నిష్కారణమైన శత్రుత్వాలు. ఈ శత్రుత్వం అనే ముసుగులో ఎదురువేటి యొక్క సమర్థత కానీ, ఎదురువేటి యొక్క వ్యక్తిత్వం కానీ, ఎదురువేటి యొక్క గొప్పతనం కానీ గమనించలేకపోతున్నాడు. గమనించకపోగా వాడు ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు. అది చెప్పడం కోసం వాక్యం. ఎప్పుడూ కూడా దేవతలే ఇంత తప్పులు చేసినప్పుడు వాడు సృష్టిపడు తప్పులు చేయడు, కానీ తప్పులు మీరు చేయొద్దు, మీరు చేయకూడదు, తప్పుడు ఆలోచన చేయకూడదు అని చెప్పడానికి వాక్యాలు. ఎందుకంటే పూర్వం సుజుమ్న అనేటువంటి దివ్య భాగవత మహాత్మ్యంలో మూడో అధ్యాయంలో స్పష్టంగా ఇలా సుజుమ్నుడు ఇలాగా మారి బుధుతో కలిసి పురూరులను కలగడానికి వచ్చేసింది కదా. అక్కడ ఇదంతా చెప్ప ఉదాహరణాన్ని వెళ్ళాడు. ఇలాగా మారి స్త్రీగా మారిన సుజుమ్నుడు ఇలా అనే పేరు తద్వారా పొందాడు అని చెప్పేసి అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ బుధోత్పత్తి చెప్పారు. ఎందుకు చెప్పారయ్యా అంటే ఇప్పుడు మనం చెప్తాను, తర్వాత చెప్తాను ఈ సంగతి. ఆ రకంగా ప్రాప్తకాంతాం గురు హృష్ట సుగృహం ముందుతోనే ఆ రకమైన భార్య తీసుకుని ఆయన సంతోషంగా ఆయన బృహస్పతి వారు వాటికి వెళ్ళిపోయారు. తతోదయు స్వానుసార గృహాన్ని రాక్షసులు దేవతలు పాపం యుద్ధం అయిపోయింది, వీళ్ళు కూడా
ఋత్వామూర్జాతం చకారం విపూర్వకం జాతకర్మాధికం సర్వం ప్రకృష్టైన అంతరాత్మ. తనకి పిల్లాడు పుట్టాడని చెప్పి వెంటనే బృహస్పతి జాతకర్మాధిక సంస్కారాన్ని ప్రారంభించాడు. ఇలా ప్రారంభిస్తూ ఉండగా మళ్ళీ వచ్చే గొడవకి ఇలా ప్రారంభిస్తూ ఉండగా ఇది జాతకర్మ జాతకర్మ చేసినప్పుడు పాల్గొనడానికి లేదు, స్తన్యపానానికి అది ప్రారంభిస్తూ ఉంటే చంద్రుడు వచ్చి దూతంచ ప్రేక్షయావాసి గురుపతి మహాపతి, ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ పెద్ద మనిషి చంద్రుడు మరో దూతను పంపించాడు బృహస్పతి ఇంటికి. ఏమని? నాయంచ నచ అయం తవ పుత్రోస్తి మమ వీర్య సముద్భవ కథం త్వం కృతవాన్ కాం జాతకర్మాధికం. ఏమయ్యా బృహస్పతి, వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు, నువ్వు ఎలాంటి సంస్కారాలు చేశావు అని అడిగాడు. ఈ మధ్యకాలంలో మనకి కాస్త 4-5 నెలలుగా మాట వస్తుంది, ఈ పిల్లవాడు ఎవరు కొడుకు, డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాము, చేయించుకుందాము, ఎవరో మాట్లాడతారు కొంతమంది. ఈ పిల్లాడు ఎవరు పిల్లాడు, ఎవరు పిల్లాడు, ఎవరు పిల్లాడు, ఆ పిల్లాడు ఎవరు పిల్లాడు, ఎవరు చెప్పాలి, ఆమె చెప్పాలి. లేదా వీడు కొత్తగా వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏదో అనుకుంటున్నాడు, వీడిని నాకు సంబంధం లేదు కానీ ప్రస్తుతం తన కొడుకే అనుకున్నాడు. కానీ ప్రస్తుతానికి ఆ పిల్లాడు తండ్రిగా ఉన్నవాడు నాకు సంబంధం లేదు, నేను ఎక్కడో ఒకటి పుట్టాడు, ప్రస్తుతం నాకు సంబంధం విషయం కాదు. కానీ అదే గొడవ ఇక్కడ వల్ల మనకు కనపడుతుంది. ఏమిటి అంటే వీడు నా కొడుకు, నా వల్ల పుట్టాడు, వీడికి ఎట్లా నువ్వు ఎట్లా వీడికి జాతకర్మాన్ని కర్మలు నిర్వర్తించావు. తచ్చుత్వ వచనంత స్తోత్రస్య బృహస్పతి ఉవాచమపుత్రో మే సదృశో రాత్ర సంశయం. లేదండి వీడు నారాయణ ఉన్నాడు, నా లక్షణాలతోనే ఉన్నాడు, ఖచ్చితంగా వీడు నా కొడుకు, నీ కొడుకు కాదు ఆయన అన్నాడు. పునర్వివాహ సంజాత వినిత దేవదానం, మళ్ళా రాక్షసులు దేవతలు కలిశారు, ఇద్దరు మనసు కొట్టుకుందామని. ఇందాకేమో ఆవిడ కోసం, ఇప్పుడేమో ఆవిడకన్నా పిల్లవాడి కోసం. ఇలా ఉంటుండగా యుద్ధాలు సమాజ సమాజాయ పెద్ద సమూహం అయిపోయింది. మళ్ళా పెద్ద భీకర యుద్ధం సంప్రాప్తమయ్యేట్టుగా ఉంది. దీన్ని గమనించినటువంటి బ్రహ్మగారు తత్రాగత స్వయం బ్రహ్మ శాంతికామ ప్రజాపతి నివారయ సంఖ్యే సంస్థిత యుద్ధ దుర్మద. ఆ రకంగా సంగ్రామంలో యుద్ధం చేయాలి ఊళ్ళు ఉభయపక్షాలని ఆయన ఆపాడు. తారాపుర ధర్మాత్మ కశ్యాపనే సుఖే అన్నాడు. అమ్మాయి అసలు పిల్లాడు ఎవరు పిల్లాడు, ఈయన బృహస్పతి కొడుక చంద్రుడు కొడుక అని అడిగాడు. సత్యమలవరాలో ఇక్కడ వివాదం తీసుకోవాలన్నా చెప్పు, ఎవరు పిల్లాడు. తమువాచ సీతాపరాంగి నజ్జమాన గోముఖి చంద్రశేషి శరీరుడు అంతర్జగాపవర్ణిని. వెళ్ళి వెంటనే బ్రహ్మగారి చెవులోకి వెళ్ళి చంద్రుడు కొడుకు అని చెప్పింది. చంద్రుడు కొడుకు వెళ్ళి ఎవరికి అనపడకండి, చెవులు చెవులు జగ్రహారం సోమ ప్రకృష్ట అంతరాత్మన నేను మీ పిల్లలు తీసుకెళ్ళిపోరా అని చెప్పి పంపించేసేసాను. నమశ్చక్ర బుధైని రామచక్ర బుధైని జగా సుగృహం పునః. వీడికి బుధ అని పేరు పెట్టి, చంద్రుడు కొడుకుగా బుధ అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. యయో బ్రహ్మాసుకం ధామ సర్వే వేదా సవాసవా యథా యథా ఆగతం గతం సర్వే సర్వశ ప్రోక్షకైజని ప్రేక్షకైజని. ఎవరు ఎలా వచ్చారో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. గతిధేయం ఉదోత్పత్తి గురుక్షేత్ర సోమత. గురుక్షేత్రమైనటువంటి గురుక్షేత్ర గురు భార్య అయినటువంటి తారయందు చంద్రుడు వరకు అయినటువంటి ఈ బుధోత్పత్తిని చెప్పారు. యథాసుత మయాపూర్వం వ్యాస సత్యతి సుత. ఏదైతే వ్యాసులు మా గురువు వ్యాసుల వారి ద్వారా వినాలని మీకు చెప్పాను. ఒకవేళ కనుక ఈ కలయిక కానీ లేదా వాళ్ళ మనసులో అన్యం కానీ ఉంటే తారగర్భాన్ని పుట్టినటువంటి ఆ బుధుడు లోకకట్టకుడు కావాలి కదా, వాడు లోకకట్టకుడు కాలేదు. మరో వంశానికి మూల పురుషుడు వెళ్ళాడు, అంటే చంద్రవంశానికి మూల పురుషుడు వెళ్ళాడు. అందువల్ల ఏంటంటే వాడి జన్మలు, వాడి పుట్టుకులు, వాడి యొక్క వ్యవహారాన్ని ప్రశ్నించేటువంటి యోగ్యత, స్తోమత, అర్హత మనకి లేదు. ఇలా ఈ బుధోత్పత్తి చెప్పారు. ఇది శ్రీమద్దేవి భాగవతే
बुद्धोत्पत्ति नाम एकादशोऽध्यायः अथ द्वादशोऽध्यायः। सूतोवाच ततः पुरोर्वाजन्ये गिलायां कथयामि वः पुरुपुत्र धर्मात्मा यज्ञकृद्दानतत्परः। ఆ తర్వాత ఇలా అనేటువంటి స్త్రీ యందు బుధుడు ద్వారా పురోరుడు పుట్టాడు. అది ఎలా చెప్తాను వినండి అంటూ ప్రారంభిస్తున్నారు. అది మరోసారి చూద్దాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహింసా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యः పృథివీ సస్యాల్ని దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాద్భయः अपराध सहस्राणि क्रियन्तान्यस्मय दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर परमेश्वरि अपुत्राः